మన ఇంట్లో ఉన్న ఏసీకి టెంపరేచర్ అవసరం. నమస్తే అండి, నేను మీ బోనశ్రేణు. రీసెంట్గానండి నేను ఏసీ కొనుగోలు చేశాను, మీకు అందరికీ తెలిసిందే. అయితే ఏసీతో పాటు టెంపరేచర్ కూడా కొనుగోలు చేద్దాం అనుకున్నానండి. అయితే డబ్బులు కుదరక ఆగిపోయానండి. ఏసీ వచ్చిన తర్వాత ఫిట్ చేసిన తర్వాత టెంపరేచర్ లేకుండా రన్నింగ్ పెడతాం ఎందుకు, మంచిది కాదు అని చెప్పేసి నేను డబ్బులు కుదిరినాయండి. కుదిరిన తర్వాత నేను మా లోకల్లో కొందాం కదా షాపులోని టెంపరేచర్ కొనుగోలు చేస్తాకి వెళ్ళానండి. వీగార్డు V400 అనమాట అండి. సెలెక్ట్ చేసుకున్నాను నేను, అంటే ఏసీకి సరిపోద్ది అనమాట. అది సెలెక్ట్ చేసుకుంటేనే వాళ్ళ రేట్ ఏం చెప్పారంటే 4200 చిల్లర చెప్పారండి వాళ్ళు. సరేలే రేట్ ఎక్కువగా ఉందని చెప్పి ఫ్లిప్కార్ట్లో అక్కడ చెక్ చేశాను. చెక్ చేసిన తర్వాత నాకు 3420 రూపాయలు పడుతుంది అనమాట అండి. సరేలే షాప్లో కంటే మనం ఆన్లైన్లో కొనుక్కుంటే రేట్ తగ్గుతుంది కదా అని చెప్పేసి నేను ఇంటికి వచ్చేసి మామూలుగా మనం ఫ్లిప్కార్ట్లో నేను బుక్ చేశానండి. బుక్ చేస్తే మాత్రం ఇది నాకు 3420 రూపాయలు పడింది అనమాట అండి. అయితే నాకు బయట షాపులో కంటే ఆన్లైన్లో కొనడం వల్ల 800 రూపాయలు సేవ్ అయింది అనమాట అండి. అయితే పార్సల్ అయితే ఈరోజు డెలివరీ అయిందండి. ఒకసారి ఓపెన్ చేసి మీకు ప్రోడక్ట్ లోపల ఏమేమి వచ్చినాయి మొత్తం క్లియర్గా చూపిస్తాను. పార్సల్ అయితే మాత్రం చాలా వెయిట్గా ఉందండి. బాక్స్ ఓపెన్ చేసి ఏమేమి ఇచ్చేయడో టక్ మనం ఓపెన్ చేద్దామండి. ఇంకోటి ఆల్రెడీ పార్సల్ క్లియర్గానే ఉంది పార్సల్, కాబట్టి మనం బాక్స్ పక్కన పెట్టేద్దామండి. పెట్టేసిన తర్వాత టెంపరేచర్ బాక్స్ అయితే మాత్రం ఫిట్టింగ్ చాలా బాగా ఇచ్చాడండి. ఆల్రెడీ నేను ఓపెన్ చేశాను, మీకోసం మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను అంతే. అయితే ప్యాకింగ్ అయితే మాత్రం చాలా బాగా ఇచ్చారండి, డ్యామేజ్ అవ్వకుండానే. అంటే టెంపరేచర్ కదా, డ్యామేజ్ అవుద్దని చెప్పేసి చాలా బాగా ఇచ్చారండి. ఓకే, ఇంకోటి ప్యాకింగ్ అయితే చాలా బాగా ఇచ్చాడండి. పై మధ్యలో కూడా అట్ట కూడా వేసాడండి. కాబట్టి మనం ఓపెన్ చేయగానే అండి ముందు ఈ పక్కన పెట్టేద్దాం, ప్రోడక్ట్ని బయటకు తీసేస్తే మనకు ఒక క్యారెక్టర్ ఉంటుంది అనమాట అండి. ఓకే, చాలా బరువు ఉందండి బాబు ఇది. ప్రోడక్ట్ ఓపెన్ చేయగానండి మనకి 2 సిలికాన్ జెల్ బ్యాగ్స్ ఉన్నాయన్నమాట అండి. దేనివల్ల అంటే అండి ఈ టెంపరేచర్కి తడి తగలకుండా కాపాడడం రక్షణ కోసం ఇచ్చారనమాట అండి. అయితే కాబట్టి పక్కన పెడదాం. అలాగే మనకి గైడ్ బుక్ కూడా ఇచ్చాడనమాట అండి, చిన్న పేపర్ అనమాట అండి. ఇది ఎలా ఫిట్ చేసుకోవాలి ఏంటని చెప్పేసి ఇచ్చాడనమాట అండి. ఇది కూడా పక్కన పెడదాం. అలాగే మనకి వారంటీ కార్డు ఇచ్చాడనమాట అండి. ఇది 3 years వారంటీ అనమాట అండి. కాబట్టి 3 సంవత్సరాల పాటు మన ఈ కార్డుని చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలండి. అలాగే మనకి వాల్ మౌంట్ కూడా ఇచ్చాడనమాట. 2 స్క్రూలు ఇచ్చాడండి. అలాగే 2 PVC స్టిక్స్ ఇచ్చాడనమాట అండి. ఈ మనం గోడకి హోల్స్ చేసుకుని అందులో పెట్టుకుని స్క్రూలు బిగించుకోవాలన్నమాట అండి. అంటే టెంపరేచర్ తగిలించాలి కదా, ఇవి మీకు తర్వాత చూపిస్తాను మీకు. కాబట్టి ఒకసారి టెంపరేచర్ బయట తీసేద్దామండి. తీసేస్తే మనకు క్యారెట్ వస్తుంది. అయ్యి బాబా, చాలా బరువు ఉందండి సార్, చాలా బరువు ఉందండి. టెంపరేచర్ అయితే లుక్ ఎలా ఉందో చూద్దాం మనం ఒకసారి. ఓకే, టెంపరేచర్ లుక్ అయితే ఎలా ఉందన్నమాట అండి. ఇది చాలా బాగుందండి. దీనికి బటన్స్ కట్ట ఏముండో, మొత్తం అంతా కూడా ఆటోమేషనే, దాని గురించి ఈ రకంగా ఉందన్నమాట అండి. అయితే బాడీ అంతా కూడా ఐరన్ బాడీ అనమాట అండి. ఇక రేకు కాబట్టి చాలా బరువుగా ఉందండి. ఒకసారి వెయిట్ కూడా ఇచ్చి చూపిస్తాను మీకు. ఒక అడ్జస్ట్ ఫ్యాన్ కూడా ఇచ్చాడండి ఒక సైడు. ఎందువల్ల అంటే అండి ఈ టెంపరేచర్ ఎప్పటికప్పుడు కూల్ అవ్వడానికి ఒక అడ్జస్ట్ ఫ్యాన్ కూడా ఇచ్చాడు. అలాగే ఈ పక్కనండి మనకి కేబుల్ ఇచ్చారనమాట అండి. ఈ కేబుల్కి ప్లగ్ ఉండదండి, మనం బయట నుంచి తెచ్చుకొని ఆ ప్లగ్ మనం సెట్ చేసుకోవాలన్నమాట అండి. అంటే చాలామంది అనుకుంటారు ప్లగ్తో పాటు వచ్చేద్దేమనుకుంటారు. కాబట్టి మనం ప్లగ్ దీనికి సంబంధించింది 16 amps మనం ప్లగ్ తెచ్చుకోవాలన్నమాట అండి. ఇప్పుడు మనకు 3 కలర్ వైర్లు ఇచ్చాడు కదండి. ఈ కలర్ వైర్లు అండి, ఒకటేమో రెడ్ కలర్ కదండి, ఇది పేస్ అనమాట. అలాగే బ్లాక్ కలర్ నోటర్ అనమాట అండి. అలాగే గ్రీన్ కలర్ అయితే ఎర్త్ అనమాట అండి. సేమ్ ఇక్కడ కూడా మీకు క్లియర్గా ఉంచండి. కొద్ది దగ్గర రండి, ఇక్కడ చూడండి. ఇక ఎల్ అని ఉందండి. ఎల్ అంటే పేస్ అనమాట అండి. ఈ అంటే ఎర్త్ అనమాట అండి. ఎన్ అంటే నోటర్ అనమాట అండి. కంపల్సరీ మనం ఏం చేయాలంటే వైర్లు కలిపేటప్పుడు అండి మనం క్లియర్గాని అక్కడ ఉన్న ఏసీ వైర్లు ఈ లెక్క ప్రకారంగా కలపాలన్నమాట అండి. కలర్ కోడ్ కూడా చూసుకోవాలి. అలాగే ఇక్కడ ఏం రాస్తుందో అది కూడా చూసి కలుపుకోవడం మంచిదన్నమాట అండి. పైకి ఫిట్ చేయడానికి ఎలక్ట్రిషన్లే రావాలేమో అనుకుంటారు మీరు, చాలామంది అవసరం లేదండి. మనం చక్కగా మనం ఫిట్ చేసుకోవచ్చు. మీకు క్లియర్గా 1 by 1 అన్ని చూపిస్తాను కదా నేను. లేదండి, మనం కొనుగోలు చేసేటప్పుడు ఇలా ఎంటీ వైర్ ఎందుకు ఇస్తాడో నాకు తెలియదు అనమాట అండి. దీనికి మళ్ళీ ప్రత్యేకంగా మనం ఎలక్ట్రికల్ స్టోర్కి వెళ్ళి ప్లగ్ కొనుక్కొని తెచ్చుకొని మనం వేసుకోవాలన్నమాట అండి. ఇంకా ఆల్రెడీ నేను మా దగ్గరలోనే ఎలక్ట్రిక్ స్టోర్కి వెళ్ళి తీసుకున్నానండి. 3-pin ప్లగ్ అంటే ఇస్తారనమాట అండి. ఇది 16 amps అనమాట. లేదు మీరు ఏసీ కన్నా సరే అడిగినా సరే ఇస్తారనమాట అండి. కాబట్టి దీన్ని ఒకసారి మనం దీనికి ఫిట్ చేసేద్దామండి. మనం కేబుల్ కనెక్ట్ చేద్దామండి. దీని పవర్ సాకెట్ కూడా అంటారు. అయితే దీని సెంటర్ భాగంలో స్క్రూ ఉందండి. అయితే ఇప్పి ముందు మీకు క్లియర్గా చెప్పాలండి, ఇంక పై భాగంలో ఉంది కదండి ఈ ఫోలు, ఇది ఏమో ఈ చూడండి ఎర్త్ అనమాట అండి. అలాగే ఈ పక్కన చూడండి ఎల్ అని చూసుకోండి. ఈ ఎల్ ఉన్నది మనకి పేస్ అనమాట అండి. ఈ పక్కన చూడండి ఎన్నం చూసారా, పోలు నోటర్ అనమాట అండి. ఆ రకంగా మనం వైర్లు కలపాలన్నమాట అండి. అలా కాకుండా మనం ఇటు కాకుండా కలిపామనుకోండి చాలా రిస్క్ అనమాట అండి. స్క్రూ ఓపెన్ చేసేద్దాం మనం.
ప్లగ్ అయితే మొత్తం ఓపెన్ చేసామండి. ఇది బ్యాక్ సైడ్ తిప్పుదాం, ఈ స్క్రూ కింద పెడదామండి. ఈ పెట్టిన తర్వాత అండి క్లియర్గా పోల్స్ ఇచ్చాడు అనమాట అండి. మనం కాబట్టి వెనకాల మనం నెంబర్ చూసుకోనండి, ఆ నెంబర్ ప్రకారంగా ఈ కలర్ కలుపుకోవాలన్నమాట అండి. అయితే మనం కేబుల్ కూడా ఉంది కదండి, ఈ కేబుల్ మనం ఏం చేయాలి, నీళ్ళు తీసుకోవాలండి. మనం తీసుకునేటప్పుడు అండి జస్ట్ ఒక అరంగులో తీసుకుంటే సరిపోద్దండి, ఎక్కువ తీయొద్దు, అలాగే ఎక్కువ ప్రెస్ అయ్యొద్దండి, నీళ్ళు కట్ అయిపోతాయి. మనం చాలా సింపుల్గా అనమాట అండి, ఇది మనం చేయడం పెద్ద ప్యాటర్న్ కాదనమాట అండి, ఎవరైనా చేయొచ్చు అనమాట. ఇంకోటి చూడండి, నేను తీసాను, నీట్గా తీసాను. ఎక్కువ ప్రెస్ చేయగలొద్దండి, లైట్గా ప్రెస్ చేసి మీరు తిప్పడం వల్ల మనకి వర్క్ అవుద్ది అనమాట అండి. ఒక అరంగులు తిప్పితే సరిపోద్దండి. ఇక చక్కగా తీస్తున్నాను, మీకు క్లియర్గా అన్ని క్లియర్గా చూపిస్తున్నాను, నేను చూసుకోను కలితే. ఈ కేబుల్ అండి నీళ్ళు తీసిన తర్వాత అండి కొద్దిగా ఒడి తిప్పాలన్నమాట అండి. ఒడి తిప్పకుండా మనం పెట్టకూడదండి, అందులో ప్రెస్సింగ్ అవ్వదనమాట, లేదంటే మళ్ళీ ఊడిపోయి వచ్చేస్తుంది. కాబట్టి మనం కటింగ్ ప్లేయర్తో మనం టైట్ చేసినా పర్వాలేదు, తిప్పినా పర్వాలేదు, లేదా చేతితో తిప్పినా సరిపోద్ది అనమాట అండి. కాబట్టి నెంబర్ల పరంగా మాత్రం మీరు ఫిట్ చేయండి. ఇప్పుడు మనం ఫిట్ చేయడానికి ఈ చిన్న స్క్రూ ఓపెన్ చేసండి, ఇది బయట తీయాలన్నమాట అండి. తర్వాత మనం కేబుల్ పెట్టేటప్పుడు ఇక్కడ నెంబర్ చూసుకోండి క్లియర్గా, ఇక్కడ ఎల్ ఉంది కదండి, కాబట్టి రెడ్ కలర్ పెట్టాలన్నమాట అండి. రెడ్ కలర్ పెట్టేసేసి మనం జాగ్రత్తగా టైట్ చేస్తే సరిపోద్ది అనమాట అండి. ఇక చూసుకోండి, సగ్గా నేను ఫిట్ చేస్తున్నాను మీకోసం క్లియర్గా. సేమ్ అలాగే అన్ని కలర్ కూడా మనం కలిపేసుకోవడమేనండి. పిన్ ప్లగ్కి అయితే నేను వైర్లు అయితే కనెక్ట్ చేశానండి. చూసుకోండి, కలర్ పరంగా నేనైతే కనెక్ట్ చేశాను అనమాట అండి. ఇక ఎల్లో అలాగే ఈ అనమాట అండి, ఎర్త్. కాబట్టి ఇక ఎర్త్ అయితే బిగించేసాను అనమాట అండి. 3 వైర్లు కూడా కరెక్ట్గా ఫిట్ చేశాను అనమాట అండి. ఫుల్ టైట్ వేసుకోవాలండి, అసలు లూజ్ ఉండకూడదు. అలాగే ఇక ఇక్కడ క్లాంప్ కూడా వేసానండి, స్ట్రాంగ్ ఉంటుందని. కాబట్టి క్యాప్ వేసేసేసి స్క్రూ కూడా బిగించేద్దామండి. మనం కేబుల్కి అయితే ప్లగ్ని అయితే ఫిట్ చేశానండి. అయితే ఏసీ వైర్లు ఈ టెంపరేచర్కి ఎలా కనెక్ట్ చేయాలి, అసలు దీన్ని ఎక్కడ మనం వాల్ మౌంట్ చేయాలి క్లియర్గా చూపిస్తాను ఒకసారి దగ్గర. అయితే అండి ఇక్కడ క్యాప్ ఓపెన్ చేద్దామండి. ఈ క్యాప్ ఓపెన్ చేసిన తర్వాత అండి ఇక్కడ చూడండి 6 ఉన్నాయి కదండి, ఇక్కడ కరెక్ట్గా కోడ్ కూడా ఇచ్చారు చూసుకోండి కాలితేనే, NEL అనమాట. దాని పరంగానే మనకి ఏసీ వైర్లు 3 వైర్లు కూడా 3 సెక్షన్లో మనం ఫిట్ చేసుకోవాలండి. అలాగే మనం గోడకి తగిలించుకునేటప్పుడు అండి ఇలా చూడండి ఒకసారి, ఈ వెనక భాగంలోని ఇక మనకి వాల్ మౌంట్ చేసుకోవడానికి అంటే మేకులు కట్ట తగిలించుకోవడానికి ఉంటాయండి. ఈ కొత్త మనం లోపలికి నొక్కుకోవాలండి, ఇలా ఉంటే మనం కుదరదు అనమాట. కొత్త లోపలికి ప్రెస్ చేసుకోవాలండి. అది చాలామందికి తెలియదు, కంగారు పడతారు, ఎలాగైతే వెళ్తలేదు, స్క్రూలు వెళ్తలేదు అనుకుంటారండి. కాబట్టి ఇక ఈ లోపలికైతే మనం ఎలా ఫిట్ చేస్తామనుకోండి, అప్పుడు ఈ స్క్రూ ఇలా తగులుకోవడానికి కీరుగా ఉంటుంది అనమాట అండి. ఒకసారి టెంపరేచర్ వెయిట్ చెక్ చేద్దామండి. ఒకసారి ఎలా రండి, చూడండి 9 కేజీల 84 గ్రాములు వచ్చిందనమాట అండి. బరువు అయితే మాత్రం చాలా వెయిట్ ఎక్కువగా ఉంది. కాబట్టి మనం గోడకి ఫిట్ చేసేటప్పుడు, వాల్ మౌంట్ చేసేటప్పుడు చాలా పర్ఫెక్ట్గా చేయాలండి, లేకపోతే వెయిట్ ఎక్కువ కదా కింద పడిపోతుంది అనుకో, చాలా ప్రమాదం అనమాట. మనం అండి టెంపరేచర్గా చూసారు కదా, ఏసీకి కన్వర్ట్ చేయాలండి. ఇక ఏసీ కేబుల్ అయితే మాత్రం ఇలా ఓపెన్గా ఉందండి. అయితే ఇక బోర్డు అయితే ఈ భాగంలో ఉందన్నమాట అండి, అంటే కరెంట్ బోర్డు అంటే సాకెట్ బోర్డు అనమాట అండి, ఇక్కడ ఉంది. అయితే మనం ఏం చేసుకోవాలంటే ఏసీకి అలాగే కరెంట్ బోర్డుకి మధ్యలో అనమాట అండి ఈ టెంపరేచర్ మనం ఫిట్ చేయాలన్నమాట అండి. నేనైతే ఇక ఈ భాగంలో అయితే బాగుంటుందని చెప్పి అనుకున్నాను. కాబట్టి ఇక్కడ ఒకసారి మార్క్ చేసేసి మనం ఇక్కడ ఫిట్ చేద్దామండి. అండి మనం గోడకి వాల్ మౌంట్ చేయాలి కదా, చేయాలన్నప్పుడు అండి మనం ఈ టెంపరేచర్ అక్కడ పెట్టేసి మార్క్ చేసాం అనుకోండి, ఇది వంకర టింకర్కి వచ్చేద్దండి. దాని కాబట్టి మనం ఏం చేయాలంటే ఇక కరెంట్ టేప్ వాడి చాలా సింపుల్గా మనం దీన్ని వాల్ మౌంట్ ఎలా చేయాలో, స్క్రూలు బెజ్జలు ఎలా వేసుకోవాలో కరెక్ట్గా నేను చూపిస్తానండి. టెంపరేచర్ మనం గోడకు తగిలించాలనుకోండి, ఈ 2 హోల్స్ ఇక్కడ ఉన్నాయి కదండి, అంటే స్క్రూలు తగిలిచ్చేయండి అన్నమాట అండి. కాబట్టి మనం ఏం చేయాలంటే కరెంట్ టేప్ ఉంది కదండి, ఈ కరెంట్ టేప్ని కరెక్ట్గా ఇలా తీసండి. చూసుకోండి, నేను క్లియర్గా చేస్తున్నాను. ఇలా అంటించండి. ఇలా అంటిస్తే మీకు చాలా నీట్గా వద్దు అనమాట అండి వాల్ మౌంట్ చేసేటప్పుడు. లేదనుకోండి వంకర టింకరకి వచ్చేద్ది అనమాట, అదొక రకమైన ఇబ్బంది అది. కాబట్టి ఇంకోటి చూడండి, నేను మళ్ళీ క్లియర్గా మీకు డౌట్ ఉంటే మళ్ళీ చూసుకోండి, నేను క్లియర్గా ఇలా అంటిస్తున్నాను అనమాట అండి. అంటే ఈ ప్లేస్లోనే మనకి స్క్రూలు రావాలి కాబట్టి ఇక్కడ అంటించానండి. అంటించిన తర్వాత అండి మనం ఏం చేయాలంటే ఈ టేప్ని శుభ్రంగా కట్ చేసుకోండి. ఇక్కడతోటి కట్ చేసుకోనండి. ఎక్కడైతే మనకి హోల్స్ ఉన్నాయో మీకు చూసారు కదా, ఇక్కడ మన హోల్స్ ఇక్కడ చేయాలి కదండి, ఇక్కడ మీరు మార్క్ చేసుకోండి. ఇంకా మార్కర్తో నేను మార్క్ చేస్తున్నానండి. మార్కర్తో ఇక్కడ మార్క్ చేశాను కాబట్టి ఈ భాగంలో నేను స్క్రూలు వేస్తే సరిపోద్ది అనమాట అండి. కాబట్టి దీన్ని గోడ కట్టించి మీకు చూపిస్తాను. టెంపరేచర్కి మార్క్ చేసిన టేప్ అనమాట అండి. ఈ టేప్ని మనం గోడకి ఎక్కడైతే మనం టెంపరేచర్ ఫిట్ చేయాలనుకుంటున్నామో ఆ భాగంలో మనం ఈ రకంగా ఇలా అంటించుకోవాలన్నమాట అండి. అంటే ఇక్కడ అంటించడం వల్ల మనకి టెంపరేచర్ ఇక్కడ ఫిట్ అవుద్ది అనమాట అండి. ఇక్కడ అంటించాం కదండి, కాబట్టి ఇక్కడ చూసుకోండి మనం మార్క్ చేసిన ఇక్కడ సింబల్స్ ఉన్నాయండి. దాని పరంగా మనం ఏం చేసుకోవాలంటే బెజ్జి వేసుకోవాలన్నమాట అండి.
స్టెబిలైజర్ అండి మనం గోడకి ఫిట్ చేయాలనుకోండి, కొంతమంది అయితే మేకలు వేస్తారండి, కొంతమంది అయితే స్క్రూలు వేస్తారు. కాబట్టి మనకి స్క్రూలు అలాగే ఇచ్చారు కదండి, కాబట్టి నేనైతే స్క్రూలు వేస్తానండి. ఇంకో డ్రిల్ మిషన్ రెడీ చేశానండి, దాని తగ్గట్టుగా పీవీసీ స్టిక్స్, స్క్రూలు అలాగే స్క్రూ డ్రైవర్ కూడా రెడీ చేసుకున్నానండి. రెడీ చేసుకున్నాను కాబట్టి మీకు ఒకటి చెప్పాలండి, పీవీసీ టిక్స్ అండి. ఇక చూడండి ఈ చివరి చూడండి డ్రిల్ బిట్ ఉంది కదండి, పీవీసీ టిక్స్ ఎంత పొడవు అయితే ఉన్నాయో ఆ పొడవు చూసుకోనండి మనం టేప్ వేసుకోవాలన్నమాట అండి. లేకుంటేనండి మనం మామూలుగా డైరెక్ట్గా వేస్తామనుకోండి, ఇది బాగా లోతుకి వెళ్ళిపోయండి, అక్కడ పీవీసీ స్టిక్ లూజ్ అయిపోద్ది అనమాట. దాని గురించి ఏం చేసుకోవాలంటే డ్రిల్ బిట్కి మనం ఏం చేసుకోవాలంటే ఒక లెవెల్కి ఎట్టుకోవాలన్నమాట. అంటే పీవీసీ స్టిక్కి సరిపడవ కొలత ఎట్టుకున్నానండి నేను. ఆ కొలత తర్వాత ఇక్కడ టేప్ వేసాను అనమాట అండి. అంటే మనం మిషన్ బెజ్జి వేసేటప్పుడు ఆ లోతు వరకు ప్రెస్ చేసి ఆపాలన్నమాట అండి. కాబట్టి హోల్స్ వేసేద్దామండి. డ్రిల్ బిట్స్ తోటి మనం హోల్స్ వేసేద్దామండి. కరెక్ట్గా మనం హోల్ ఎక్కడైతే అనుకున్నాం మార్కు అక్కడ పెట్టుకోవాలండి. పెట్టుకొని హోల్స్ అయితే వేసేసామండి. కాబట్టి స్టిక్స్ అయితే మాత్రం చాలా జాగ్రత్తగా మనం లోపలికి ఇన్సెట్ చేసుకోవాలి, అంటే తెగ్గొట్టేసుకోవాలి. ఓకే అండి, తెగ్గొట్టేసాను. ఇది కూడా రెండోది కూడా మనం జాగ్రత్తగా స్క్రూలు 2 సెట్ చేశానండి. అయితే మనం బిగించుకునేటప్పుడు అండి ఏం చేసుకోవాలంటే అండి, మనం స్టెబిలైజర్ తగిలించాలి కాబట్టి మనకు ఒక అరంగుళం బయట గుండెలా మనం బిగించుకోవాలన్నమాట అండి. అలాగే మొత్తం బిగించేసాం అనుకో మనకు స్టెబిలైజర్ తగిలించడానికి సరిపోదు కదండి. గోడకి స్క్రూలు అయితే పర్ఫెక్ట్గా బిగించేసామండి. ఒకసారి స్టెబిలైజర్ తగిలించి ఫిట్ అవుంది లేదో ఒకసారి చూద్దామండి. ఒకసారి మనం చూసేసుకుంటే డౌట్ క్లియర్ అయిపోద్ది కదా. పర్ఫెక్ట్గా ఫిట్ అవుందనమాట అండి. చాలా జాగ్రత్తగా మనం స్టెబిలైజర్ ఫిట్ చేసుకోవాలి, ఎందుకంటే 10 కేజీలు బరువు ఉంది ఇది, కాబట్టి చాలా డేంజర్ కదా. కరెక్ట్గా ఫిట్టింగ్ మాత్రం బాగానే జరిగిందండి. ఏసీ నుంచి వచ్చిన కేబుల్ అండి. అయితే దీనికి జాక్స్ కట్ ఏమి ఉండవండి. మనం ఏం చేసుకోవాలంటే డైరెక్ట్ మన స్టెబిలైజర్కి కనెక్ట్ చేయాలన్నమాట అండి. స్క్రూలు లూజ్ చేసి అందులో బిగించుకోవాలన్నమాట అండి. దీనికి కూడా 3 కలర్లే చూసుకోండి, కీర్ కానీ రెడ్ కలర్ అనమాట పేస్ అనమాట అండి, బ్లాక్ ఏమో నోటర్, అలాగే ఇక్కడ చూడండి గ్రీన్ అండ్ ఎల్లో వచ్చిందండి దీనికి, అంటే ఇది ఎర్త్ అనమాట అండి. కాబట్టి ఇక్కడ మనకి కీర్గా రాసింది చూడండి, ఇక్కడ ఆల్రెడీ రాసి ఉంది. ఇక్కడ పైన కూడా మనకి కలర్లు ఇచ్చాడండి, కలర్ కోడ్ కూడా ఇచ్చాడు, అలాగే కింద కూడా రాసి ఉందండి. కాబట్టి నేను రెడ్ కలర్ అండి పేస్లో పెట్టేస్తున్నాను. పేస్లో పెట్టేసండి స్క్రూ బిగించేసుకోవడమేనండి. ఇలా బిగించుకునేటప్పుడు అండి స్ట్రాంగ్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి. వైర్లు అయితే మాత్రం స్టెబిలైజర్కి అయితే బిగించేసానండి. బిగించేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా బిగించుకోవాలండి. ఎందువల్ల అంటే అండి ఎక్కడైనా లూజ్ కనెక్ట్ వచ్చిందనుకోండి ఫైర్ అవుతుంది. దాని గురించి నేను చాలా పర్ఫెక్ట్గా 1-2 సార్లు చెక్ చేసుకున్నాను. అలాగే పై భాగంలో ఉన్న స్క్రూలు కూడా చెక్ చేశానండి. చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి 6 స్క్రూని. కాబట్టి దీన్ని క్యాప్ వేసేద్దామండి. దీన్ని క్యాప్ వేసేసి ఒకసారి పవర్ ఇచ్చి ఎలా వర్క్ చేస్తుందో చూద్దామండి. ఏసీకి అయితే మాత్రం స్టెబిలైజర్ అయితే ఫిట్టింగ్ చేస్తానండి. ఒకసారి పవర్ ఆన్ చేసి చూద్దాం. పవర్ ఆల్రెడీ ప్లగ్ కూడా పెట్టేశానండి. ఇక పవర్ ఆన్ చేశాను చూసుకోండి. ముందు మనం రెడ్ కలర్ లైట్ వెలిగింది, దీని నుంచి మళ్ళీ గ్రీన్లో మారుద్ది అనమాట అండి. గ్రీన్లో మారగానే పవర్ సరిపెట్టి మనకి ఏసీకి పంపుతుంది అనమాట అండి. అనుకోండి గ్రీన్లో మారింది అంటే పవర్ సరిపెట్టి ఏసీలో పంపించండి. ఏసీ కూడా మనకు ఆన్ అయిపోయింది అనమాట అండి. కాబట్టి ఒక లెవెల్లో ఉందన్నమాట అండి. మొత్తానికి స్టెబిలైజర్ వర్క్ అయితే పూర్తయిందండి. ఏసీ అయితే రన్నింగ్లోకి వచ్చేసింది. చాలామంది అండి ఏసీ కొనుగోలు చేసిన తర్వాత స్టెబిలైజర్ అవసరమా అని చెప్పేసి అనుకుంటారండి. అసలు అలాంటి పని చేయొద్దండి. మీరు ఏసీ కొనుగోలు చేశారనుకోండి కంపల్సరీ స్టెబిలైజర్ కొనుగోలు చేయండి. నేనైతే ఈ స్టెబిలైజర్ అండి ఆఫ్లైన్లో తీసుకోలేదండి, ఆన్లైన్లో తీసుకున్నాను. అంటే బయట షాప్లో మనకి రేట్ ఎక్కువ చెప్పారండి. ఎంత చెప్పారంటే 4,250 రూపాయలు చెప్పారండి. నేను ఆన్లైన్లో తీసుకున్నాను కదా 3,420 రూపాయలు పడింది అనమాట అండి. పైగా మనకి డెలివరీ కూడా బేగానే అయిపోయింది అనమాట అండి. కాబట్టి మనం కంపల్సరీ ఏసీ వాడే వాళ్ళు స్టెబిలైజర్ ఉంటే మంచిదన్నమాట అండి. ఎందువల్ల అంటే అండి మనకి కరెంటు అప్ అండ్ డౌన్ అవుతుంటుంది కదండి. దానివల్ల ఈ స్టెబిలైజర్ ఉందనుకోండి కరెంట్ని మనకి అడ్జస్ట్మెంట్ చేసి మనకి ఏసీ పంపుతుంది అనమాట అండి. కాబట్టి ఏసీ ఎక్కువ రోజులు కంప్లైంట్ రాకుండా ఉంటుంది అనమాట అండి. కాబట్టి అండి ఈ వీడియో ఇంతేనమాట అండి. ఈ వీడియో సరదా మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి, ఉపయోగపడుతుంది. అలా వీడియో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.